నాతో పాటుగా టీపీసీసీ అధికార ప్రతినిధి మరియు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు, అదేవిధంగా మన ఎన్ఎస్యుఐ నాయకులు మేడ శ్రీనివాస్ గారు, సురేష్ గారు, అదేవిధంగా మోహన్ గారు, బట్టపోతుల మోహన్ గారు, ఇంకా పరశురామ్ గారు. ఈరోజు ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మీద మేము ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నాం. ఈరోజు గాంధీ భవన్ నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రోజులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ గద్దలకు అవకాశం ఉండదు, ఉండబోనియం కూడా అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. బరాబర్ ఇవాళ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, రాబోయే 5 ఏళ్ళు కూడా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారంలో ఉంటారనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టులకు కానీ ఎలాంటి రాజకీయ దగాకోరు వాళ్ళకి ఇక్కడ తెలంగాణ గడ్డపైన అవకాశం ఉండదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడతా, నేను పోటీ చేస్తా, నేను ఇక్కడ ఉన్నటువంటి ఎవడబ్బా జాగీర్ అని మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద 1200 మంది విద్యార్థుల బలిదానాలు తీసుకొని 60 ఏళ్లుగా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకుంటారు. కాబట్టి తెలంగాణ గడ్డ, తెలంగాణ వనరులు ఇక్కడ మొత్తం కూడా అది మా సొంతమే, ఇది మా తెలంగాణ ప్రజల జాగీర్ అనే విషయాన్ని మేము పవన్ కళ్యాణ్కు సూటి ప్రశ్న ఇస్తా ఉన్నాం. ఇవాళ నేను అంటా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు నేను విద్యా ఉపాధి కోసం మాట్లాడుతా ఉన్నావు. ఇవాళ మే నెలలో నీట్ పరీక్ష లీకేజ్ అయితే 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అన్యక్రాంతమై ఇవాళ మోడీ, అమిత్ షా కుట్రల వల్ల బీజేపీ నాయకులు అందులో లీకేజీకి పాల్పడితే కనీసం ఏ ఒక్కరోజన్నా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ లీకేజీ పైన మాట్లాడలేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందండి? 22 లక్షల మంది నీ కండ్లకు కనపలేదా పవన్ కళ్యాణ్ గారు? సిగ్గుండాలంటా ఉన్నాం. రాజకీయాల్లాగా చేయాలి, కానీ లత్కోరు, దివాలాకోరు రాజకీయాలు, అంబుడు పోయే రాజకీయాలు, పేడ్ రాజకీయాలకు పాల్పడొద్దని పవన్ కళ్యాణ్కు మేము సూటి ప్రశ్న వేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాగాయకుడు గద్దర్ గారు ఇవాళ నిరంతరం ఆయన తెలంగాణ కోసం పోరాడిన ఉన్నటువంటి యోధుడు, ఆయనకు నేను కారు కొనిచ్చినా భోజనం పెట్టినని మాట్లాడితే నీ రాజకీయ నీకు ఎంత నాలెడ్జ్ ఉందో, నీ అవివేకానికి అది కొన్ని నిదర్శనం అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, గౌరవంగా ఇచ్చింది ఆ ఇంటికి ఈ ఇంటికి కూడా తెలియదు. కానీ నీలాంటి ఇంత చిల్లరగా ఒక గాయకుడికి, ప్రజా గాయకుడికి నువ్వు అన్నం పెట్టిన కారు కొనిచ్చినని బయట చెప్తే ఎంత చిల్లరగా నీ బుద్ధి ఎలాంటిదో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము అంటా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడే విధానంలో తేడా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న పోయిన ఎలక్షన్లో కేఏ పాల్ గారు కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నీకొక ఇవాళ పక్క రాష్ట్రంలో నేను డిప్యూటీ సీఎంగా చేశారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక కేఏ పాల్ కావద్దని పవన్ కళ్యాణ్కి హితవు పలుకుతా ఉన్నాను. మొన్నటిదాకా కేఏ పాల్ ఉన్నాడు, కానీ కేఏ పాల్ లాగా నువ్వు మారొద్దు, కేఏ పాల్ లాగా తయారు కావద్దని పవన్ కళ్యాణ్కు సూటి ప్రశ్న చేస్తా ఉన్నాను. ఇవాళ అమిత్ షా, మోడీ దగ్గర ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా, ప్యాకేజ్ మాస్టర్గా పవన్ కళ్యాణ్ తయారయ్యండి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. నీ చిల్లర చేష్టలు, నీ పిచ్చి మాటలు, నీ అహంకారపూరితమైన మాటలు తెలంగాణ ప్రజలు సహించరు. సినిమాలలో నీ డైలాగులు నడుస్తాయో, నీ తిక్కరేగుతుంది నాకు ఇట్లా నీ మాటలు, కానీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడు తిక్కనే ఉంటుంది. తెలంగాణ ప్రజలకు కొంచెం తేడా వస్తే అంగిలాగిప్పించి కూడా పంపిస్తారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలంటేనే ఒక సంస్కారవంతులు, బుద్ధిజీవులు, ఒక ఏంటి ఓపిక ఉన్న వాళ్ళు, సహనం ఉన్న వాళ్ళు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ పోరాట గడ్డ ఇది, ప్రతి నెత్తులతో గడిచినటువంటి గడ్డ. ప్రతి పాలు తాగే పసిపిల్లలు కూడా జై తెలంగాణని జెండా పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్ర మాది. దయచేసి తెలంగాణ చరిత్రను, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించపరిచే రీతిలో నీలాంటి వాళ్ళు మాట్లాడితే తెలంగాణ గడ్డ సహించదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ 10 ఏళ్ల పాటు ఆగమైపోయిన తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో, మా తెలంగాణ యువతకు, తెలంగాణ నిరుద్యోగులకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలో ఆల్రెడీ చేసి చూపిస్తా ఉన్నారు. సంక్షేమం అనేది దేశంతో ఇవాళ తెలంగాణ పోటీ పడతా ఉంది.
ఈ పక్క రాష్ట్రం వలస వచ్చి పేడ్ ఆర్టిస్టులు, ప్యాకేజీ మాస్టర్లు సలహాలు, సూచనలు మాకు అవసరం లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణానికి ఇవాళ అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నాడు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ అమిత్ షా మోడీలకు ప్రధానమైన రాజకీయ ఏజెంట్గా తయారై ఇవాళ నిన్నగాక మొన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్కు వాళ్ళ ఏజెంట్గా తయారైన దాంట్లో ఒక భాగం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ కళ్యాణ్ మాట్లాడొద్దు. దయచేసి గౌరవంగా ఉంది. ఒక సినిమా ఆర్టిస్టుగా, సినిమా స్టార్గా తెలంగాణ ప్రజలు నీ సినిమా రిలీజ్ని ఇక్కడ అందరూ కూడా గౌరవించుకుంటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం నీ సినిమాలు కూడా. కానీ ఇవాళ ప్రజలు చీకొట్టే రీతిలో నీ వ్యవహారశీలి ఉండొద్దని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ మీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, మీ ఇండ్లు ఉన్నాయి, మీ యొక్క ఆస్తులు ఉన్నాయి. కానీ రావచ్చు, పోవచ్చు, మీరు ఇప్పుడు వ్యాపారాలు చేసుకోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. కానీ తెలంగాణ గడ్డ మీద మేము రాజకీయాలు చేస్తాం, తెలంగాణ అభివృద్ధిలో మేము వేలు పెడతాం, తెలంగాణ ప్రజల మధ్యలో చిచ్చులు పెడతామంటే తెలంగాణ ప్రతి బిడ్డ కూడా క్షమించదు, తరిమి కొడతారనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి మీ ఆలోచన తీరు మారాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. ఇప్పుడు మన రియాజ్ గారు మాట్లాడతారు. మిత్రులారా, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టిన బాణంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలమైంది. కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేదు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ జాడలేదు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భూతద్దం పెట్టినా కూడా బీజేపీ దొరకలేదు, మున్సిపల్ ఎలక్షన్స్లో పత్తా లేకుండా పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైపోయిన తెలంగాణలో ఆ పార్టీని కాపాడుకోవడంలో, ఆ పార్టీని పునరుద్ధరింప చేసుకోవడంలో. కాబట్టి ఓ కొత్త నాయకుడిని ఈరోజు తెలంగాణలో ప్రయోగం చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ రూపంలో ఒక బాణాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం వదిలిందని కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నాం. విఫలమైన తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏదైతుందో అది సిగ్గుతో తల వంచుకోవాలి. అంటే ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైఫల్యం నుంచి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ అనే ఒక డిప్యూటీ సీఎంను ఇక్కడ బాణంగా వదులుతూ ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ చప్పట్లు కొడుతూ బీజేపీ నాయకత్వం ఉంది. మేము సూటిగా ఒక విషయం చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ పీకేగా బాగా ప్రసిద్ధి. పీకే అంటే పి అంటే పిచ్చి, కే అంటే కేకలు. అంటే పిచ్చి కేకల రూపంలో పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణ పట్ల పిల్లపలను చెప్తా ఉన్నాడు. ఎంత మందబుద్ధి పవన్ కళ్యాణ్ అంటే, ఒకప్పుడు సామాజిక న్యాయమని యువరాజ్యం పేరుతో వచ్చినాడు. తర్వాత తెలంగాణ వైపు ఉద్యమం స్టార్ట్ కాగానే సామాజిక న్యాయం ఏదైతుందో సామాజిక తెలంగాణ అయింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నప్పుడు ఆ సామాజిక తెలంగాణ నుంచి ఆంధ్రాకు పత్తాలే కూడా పోయినాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జీర్ణించుకోలేకుండా 11 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఒకప్పుడు చెగువేరా అన్నాడు, ఇప్పుడు మనవాద జెండా పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు సమానత్వం అన్నాడు, ఇప్పుడు అసమానత్వం కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు. ఒకప్పుడు తెలంగాణను హనుమకొండ, దేవరకొండ, గోల్కొండ అని అన్నాడు. దాని తర్వాత తెలంగాణ దిష్టి వల్లనే ఈరోజు అక్కడ కోనసీమలో మా కొబ్బరి తోట ఎండిపోయినని చెప్పాడు. ఏమాత్రం జ్ఞాపక శక్తి లేదు, ఒక ఐడియాలజీ లేదు, ఒక స్థిరత్వం లేదు. జగన్ తోటి సంఖ్యలో సంకేసుకొని కదిలినాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడుతో పాటు చిట్టపట్టాలు తీసుకుంటూ ఉన్నాడు. అంటే ఏమాత్రం స్థిరత్వం లేని, ఏమాత్రం ఐడియాలజికల్ కమిట్మెంట్ లేని ఒక నాయకుడిని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను ఢీకొట్టలేక ఈరోజు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి పంపడం అనేది చాలా భారతీయ జనతా పార్టీ ఎంత దిక్కుమాలిన నాయకత్వం లేమితో బాధపడుతుందో మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. మిస్టర్ పవన్ కళ్యాణ్, మనం సినిమా చూసిన తర్వాత ఆ 3 గంటలు సినిమాలో లీనమైపోతూ ఉంటాం. థియేటర్ నుంచి బయటికి రాగానే సినిమాను మర్చిపోతాం, కథను మర్చిపోతాం. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడిన కొద్దీ బహుశా జనం చూసుంటారు సినిమాలాగా. ప్రెస్ మీట్ అయిపోయిన మరుక్షణమే పవన్ కళ్యాణ్ జనాలు మర్చిపోతారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండో కూడా జనాలు గుర్తుపెట్టుకోరు. ఇది సినిమా కాదు, ఇది నిజ జీవితంలో కూడా రాజకీయం. నువ్వు అక్కడ ఒకసారి జగన్ తోటి, మళ్ళొక్కసారి చంద్రబాబు నాయుడు తోటి కలిసి పొత్తుల ద్వారా నువ్వు ఆ రోజు వచ్చి నువ్వు నీ కళ్ళ ముంగడనే విజయ్ 6 నెలలు అధికారం వస్తే జీర్ణించుకోలేకుండా, పట్టుకోలేకుండా అసూయతోటి తెలంగాణ మీదకి వచ్చి ఇక్కడ ఏమో చేయాలనుకుంటా ఉన్నావు. నీకు నిజంగా తెలంగాణ ప్రేమ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, మీకు నిజంగా తెలంగాణ ప్రేమ ఉంటే
కేంద్రం మా దగ్గర 100 రూపాయలు తీసుకొని 45 పైసలు ఇస్తూ ఉన్నది. రూపాయికి 45 పైసలు ఇస్తూ ఉన్నది, మిగతా మా 65 పైసల్ని మా 55 పైసలు తీసుకుంటుంది. ఈరోజు మాకు ఔటర్ రింగ్ రోడ్లు కావాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురా. అట్లాగే మేము ఇందిరమ్మ ఇళ్ళని ఇంకా దిగ్విజయంగా మేము సంపూర్ణం చేయబోతా ఉన్నాం, కేంద్రం నుంచి నిధులు తీసుకురా. మాకు ఇంకా ప్రాజెక్టులు కట్టాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురా. కొత్త నిధులు ఏం కాదు, మా సంపద అయితే ఇక్కడ పన్నుల రూపంలో అది కేంద్రం దగ్గర ఉంది. నీకు అమిత్ షా అంత గొప్ప దోస్తు అయితే, మోడీ గారు అంత గొప్ప దోస్తు అయితే, తెలంగాణ మీద నీకు అంత ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురామని పవన్ కళ్యాణ్ మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నీ నుంచి మేము నేర్చుకునేది ఏం లేవు, కానీ తెలంగాణ నుంచి చాలా నేర్చుకోవాలి. ఎస్, తెలంగాణ ఒక ప్రత్యేక జాగిరే. ఎందుకంటే మీరు బ్రిటిష్ పరిపాలన కింద ఉన్నారు, మేము ఇక్కడ నిజాం పరిపాలన కింద ఉన్నాం. నిజాం వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటాన్ని సామాన్య రైతులు నాయకత్వం వహించిన నేల ఇది. ఇది ఒక ప్రజల జాగిరే ఇది. అట్లాగే జైన్ ఇన్ ఇండియా అనే పేరుతోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో భారతదేశంలో విలీనం కావాలని గొప్ప ఉద్యమాన్ని నిర్మించిన ఘనత తెలంగాణ ప్రజలది. మా జాగీర్ వేరే, మా జాగీర్ ప్రజలది. సాయుధ పోరాట వారసత్వం నుంచి వచ్చింది, ప్రజాస్వామ్య వారసత్వం నుంచి వచ్చింది. నువ్వు బ్రిటిష్కి సంబంధించిన వారసత్వాన్ని కొనసాగిస్తూ అధికారులు నిలబెట్టి మాట్లాడుతూ అహంకారంతో ఉన్న వ్యక్తి నువ్వు. ఆయన మీద ఇంకొక చాలా కీలకమైన విషయం చెప్తాను. పుస్తకాలు చదువుతున్నట్టు ఆయన యాక్షన్ చేస్తాను, లైబ్రరీ చైర్మన్ చెప్తున్నాను. ఆయన పుస్తకాలను చదివిన తర్వాత పుస్తకంలో ఏముందో మీరు అడగండి, ఆ పుస్తకంలో ఏముండదని ఒక నిమిషం కూడా చెప్పాడు. ఎందుకోసం అంటే ఆయన పుస్తకాలను చదవడు, పుస్తకానికి సంబంధించిన టైటిల్ని ప్రజలకు చూపెట్టి నేను పుస్తకాలు చదువుతాననే ఒక అబద్ధ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ప్రధానమంత్రి అక్కడ యాక్షన్ చేస్తూ ఉంటే ఇంకో మోనో యాక్షన్ ఇక్కడ చేస్తూ ఉంటాడు. ఆయన చదివిన పుస్తకాల గురించి చెప్తా ఉన్నాడు కదా, నువ్వు చదివిన పుస్తకాలలో ఆ పుస్తకం యొక్క సారాంశాన్ని ఒక నిమిషంలో చెప్పాలండి. చెప్తే మేము రాజకీయాల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయం. ఈ యాక్షన్లు, ఈ డ్రామాబాజీలు, ఈ బట్టెబాజీలు తెలంగాణ ప్రజలను చెలింపజేయలేవు. తెలంగాణ ప్రజలని డ్రామాలను గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు రాష్ట్ర గ్రంథంలో ఒకప్పుడు గ్రంథాలయ ఉద్యమం నుంచి వచ్చిన చైతన్యంతో తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య విలువల కోసం పనిచేసిన వాళ్ళు. నీకు బుద్ధి జ్ఞానమే కనుక ఉంటే, నీకు నిజంగా చీము రక్తమే కనుక ఉంటే, తెలంగాణ పట్ల నువ్వేవైతే అసహ్యంగా మాట్లాడినావో, తెలంగాణ ప్రజలు ఎక్కడైతే అవమానపరిచావో, అమరవీరుల సాక్షిగా 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్ర స్వపరిపాలన కోసం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరుస్తూ ఉపవాసం ఉన్నట్టుగా ప్రకటించుకున్నావో క్షమాపణ చెప్పు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టుకో. నువ్వు పరిపాలించేది ఆంధ్రప్రదేశ్ నుంచి, నీ ఇల్లు, నీ ప్రెస్ మీట్లన్నీ తెలంగాణ నుంచి ఉంటా ఉంటాయి. ఎవరు ఎక్కడికి వచ్చినా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ మేము క్లియర్ చెప్తున్నాం, భారత స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ వహించింది కాబట్టే భారతదేశ రాజకీయాల గురించి కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఉద్యమానికి నువ్వు నిజంగా నీ పాల్గొనవు, నాయకత్వం వహిస్తే తెలంగాణ గురించి మాట్లాడే నీకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, కాంగ్రెస్ పార్టీకి భారతదేశం మీద హక్కు ఉంది. ఎందుకుందంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారతదేశం గురించి ఆలోచిస్తుంది, భారతదేశ భవిష్యత్తు గురించి చెప్తుంది. రాహుల్ గాంధీ గారి గురించి కానీ, రేవంత్ రెడ్డి గురించి కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి గురించి కానీ, రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, లేదా మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఫస్ట్ నీతి నేర్చుకొని, విలువలు నేర్చుకొని, ఒక సిద్ధాంతాన్ని నేర్చుకొని తెలంగాణకు రా. వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పొస్తే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు తప్ప అవాకులు జవాకులు పెడితే తెలంగాణ సమాజం నిన్ను, నీ వ్యాఖ్యలను అంగీకరించే అవకాశం లేదని మిగతా విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, అలాగే దయాకర్ గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మేము చాలా సీరియస్గా రాజకీయపరమైన వార్నింగ్ మేము ఇస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.